గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనం అటామీ స్కాల్ప్ కేర్ 2 సెట్ గురించి తెలుసుకోబోతా ఉన్నామండి. సో ఇక్కడ మీరు చూసారనంటే ఆయుర్వేదిక్ రెసిపీ ఫర్ క్లీన్ అండ్ కామింగ్ స్కాల్ప్. సో ఆయుర్వేదిక్ రెసిపీ మీన్స్ మనం చాలామంది ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారు. సో అటువంటి హెర్బల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక రెసిపీని తయారు చేసి మన స్కాల్ప్ కేర్ కోసం మనకి ఇక్కడ అందిస్తా ఉన్నారు. సో ఇందులో స్కాల్ప్ కేర్ షాంపూ 500 ఎంఎల్ ఉంటుంది. అట్లనే కండిషనర్ 500 ఎంఎల్ ఉంటుంది. సో అటామీ స్కాల్ప్ కేర్ 2 సెట్. సో ఇది యాక్చువల్‌గా ప్రెజెంట్ మనం ఏంటనంటే ఎవరికైతే డాండ్రఫ్ ఉందో, స్కాల్ప్ ప్రాబ్లమ్ ఉందో అటువంటి వాళ్ళకి రికమెండ్ చేస్తా ఉన్నాం. సో దాన్ని సింపుల్‌గా ఒక 1 వీక్ 10 డేస్‌లో గూడా కంప్లీట్‌గా ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడటానికి ఈ స్కాల్ప్ కేర్ 2 సెట్ అనేది మనకి ఉపయోగపడతా ఉంది. అయితే ఆ పొజిషన్ వచ్చే వరకు మనం వెయిట్ చేయకుండా ముందుగానే మన స్కాల్ప్‌ని హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటే, మనం నార్మల్‌గా యూజ్ చేయాలనంటే హెర్బల్ హెయిర్ షాంపూ ఉంది. లేదా హెర్బల్ హెయిర్ కండిషనర్ గూడా ఉంది. బట్ ఈ స్కాల్ప్ కేర్ షాంపూ అనేది నార్మల్‌గా గూడా ఎవరైనా సరే యూజ్ చేయొచ్చు. సో హెల్తీ స్కాల్ప్ దట్ అదర్స్ ఎన్వీ స్టార్ట్స్ విత్ మేనేజ్‌మెంట్ దట్ అదర్స్ డు నాట్ నో. సో చాలామందికి తెలియనటువంటి విషయం అంటే డాండ్రఫ్ ఎందుకొస్తుంది? లేదా స్కాల్ప్‌కు సంబంధించి ప్రాబ్లమ్స్ ఎందుకొస్తున్నాయి? హెయిర్ ఫాల్ ఎందుకు ఎక్కువ అవుతా ఉంది? సో వీటన్నిటికి సంబంధించి అంటే వాటిని ప్రివెంట్ చేసుకోవటానికి కూడా ముందుగానే మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. సో ఈ స్కాల్ప్ కేర్ షాంపూ ఏదైతే ఉందో ఇదేం చేస్తుందంటే స్కాల్ప్‌ని చాలా నీట్‌గా, డెప్త్‌గా క్లీన్ చేయటం జరుగుతా ఉంది. సో క్లీన్ అండ్ రిఫ్రెషింగ్ స్కాల్ప్ కేర్. దానికోసం ఇది మనకి ఉపయోగపడతా ఉంది. అట్లనే ఆ స్కాల్ప్‌కి సంబంధించి కావాల్సినటువంటి ఎలాసిటీ, మాయిశ్చరైజర్ దాన్ని మెయింటైన్ చేయటానికి ఇది ఉపయోగపడతా ఉంది. అట్లనే హెయిర్‌కి సంబంధించి ఒక తొడుగులాగా ఇది మనల్ని కండిషనరు ప్రొటెక్ట్ చేయటం జరుగుతా ఉంది. సో ఇప్పుడు మనం బయటికెళ్తే సన్‌లైట్ ఎఫెక్ట్ కావచ్చు, లేదా పొల్యూషన్ ఎఫెక్ట్ కావచ్చు. లేదా బయట వచ్చేటువంటి ఆ గాలి వీటన్నిటి వల్ల కూడా హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే ఫ్రీక్వెంట్‌గా మనం రెగ్యులర్‌గా కండిషనర్ అనేది మన హెయిర్‌కి అప్లై చేయగలిగితే, ఆ హెయిర్‌కి ఒక ఫిల్మ్‌లాగా అది ఉండేసి దాన్ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతా ఉంది. మన హెయిరు హెల్తీగా, అట్రాక్టివ్‌గా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో, క్లియర్ స్కాల్ప్ స్కేలింగ్ ఎఫెక్ట్. సో, ఇది అంటే ఎంటైర్ మన బాడీలో చూస్తే స్కాల్ప్ కూడా వన్ ఆఫ్ ద సెన్సిటివ్ పార్ట్. సో, అక్కడ మీరు చాలా స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉన్నట్లుగా ఉంటుంది. అంటే డ్యామేజ్ అవ్వటానికి అవకాశం ఎక్కువుంటుంది. సో, మీరు ఓహ్, అంటే లైక్ గుండు చేయించుకున్న వాళ్ళని గనక చూస్తే, సో, ఎండ తగిలినప్పుడు చెరు చెరుమాట్ అంటా ఉంటుంది. ఆర్ ఏదన్నా మనం కింద పడ్డప్పుడు స్లిప్ అయ్యి అట్లాగా ఒకవేళ తలకి తగిలితే ఈజీగా కట్ అయిపోతా ఉంటది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ స్కిన్ ఏదైతే ఉందో అంత సాఫ్ట్‌గా సో, అంత సెన్సిటివ్‌గా ఉంటది. సో, అటువంటప్పుడు అక్కడ ప్రాబ్లమ్స్ రావటానికి కూడా అవకాశం ఎక్కువుంటది. సో, దాన్ని మనం ఎప్పుడైతే మన స్కాల్ప్ కేర్ షాంపూ లేదా కండిషనర్ లాంటివి యూజ్ చేసి మెయింటైన్ చేయగలుగుతామో అది హెల్తీగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో, అసలు స్కాల్ప్ అంటే ఏంటి అనేది చూస్తే ఇట్ ఈస్ ద స్కిన్ దట్ కవర్స్ ద హెడ్. హెడ్‌ని కవర్ చేసేటువంటి స్కిన్. ద హెయిర్ రూట్ అండ్ స్వెట్ గ్లాండ్ ఆర్ వెల్ డెవలప్డ్ ఆన్ ద బాడీ దట్ ఈస్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ హెయిర్ ప్రొటెక్షన్. దాదాపు 80,000 పోర్స్ మన తల మీద ఉంటాయి. అంటే 80,000 స్ట్రింగ్స్ రావటానికి మనకి అవకాశం ఉంది. సో, మేకింగ్ హెయిర్ సెన్సిటివ్ టు ద హెల్త్ కండిషన్ ఆఫ్ ద స్కాల్ప్. సో, అన్ని పోర్స్ ఉన్నప్పుడు లైక్ ఈ డస్ట్ వల్ల కావచ్చు, సన్‌లైట్ వల్ల కావచ్చు, లేదా చాలామంది యూజ్ చేసేటువంటి కెమికల్ బేస్డ్ షాంపూస్ వల్ల కావచ్చు, ఆ పోర్స్ అనేది క్లోజ్ అవ్వటానికి అవకాశాలు ఎక్కువున్నాయి. దాని కారణంగానే ఏజ్ పెరిగే కొంది ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువవుతా ఉంటుంది. సో, ఆ ఎయిర్ ఏదైతే మెండుగా ఉంటుందో అది తగ్గిపోయి పలచబడిపోతా ఉంటది.
సో కారణం ఏంటి అని అంటే ఆ పోర్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లోజ్ అవుతా ఉంటాయి. హెయిర్ ఎక్కడైతే ఊడిపోతుందో ఆ ఊడిపోయినటువంటి చోట మళ్ళీ హెయిర్ గ్రో అవ్వకుండా ఆ పోర్స్ ఒక్కొక్కటి క్లోజ్ అయిపోవడం వల్ల హెయిర్ అనేది పలచబడిపోతా ఉంటుంది. ఇంకొంతమందికి చూస్తే బాల్డ్ హెడ్ రావడం అనేది జరుగుతా ఉంటుంది. సో దాన్ని హెల్తీగా ఉంచుకోవడానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో ఫీచర్స్ ఆఫ్ స్కాల్ప్ చూస్తే అన్‌లైక్ ఫేస్, ద స్కాల్ప్ హ్యాస్ ఏ సెన్సిటివ్ టిష్యూ అండ్ ఆల్సో హెయిర్. సో ఫారెన్ సబ్స్టెన్సెస్ సచ్ యాస్ అగైన్ కర్టెన్ అండ్ సెబమ్ సర్టెన్ డు నాట్ ఈజీలీ ఫాల్ ఆఫ్. లైక్ ఇప్పుడు మన ఫేస్ మీద లేదా బాడీ మీద చెమట పోస్తే అదేమవుతుంది? జారిపోతది. లేదా మనం వాటర్ పోసినా గానీ ఈజీగా రిమూవ్ అవుతది. కానీ తలలో పోసినటువంటి చెమట గానివ్వండి, తలలో వచ్చినటువంటి ఆ సెబమ్ గానివ్వండి, సో అవి అట్లానే ఉండిపోతాయి. సో మనం స్నానం చేయటం కంటే కూడా అంటే బాడీకి స్నానం చేయటం కంటే కూడా తలని శుభ్రం చేసుకోవడం అనేది ఖచ్చితంగా ప్రతిరోజు గూడా చేయవలసినటువంటి పని. సో ఎప్పుడైతే మనం ప్రతిరోజు కూడా స్కాల్ప్‌ని క్లీన్ చేసుకుంటామో, ఆ తలలో ఉన్నటువంటి డస్ట్ కావచ్చు, లేదా చెమట పోయటం వల్ల వచ్చినటువంటి బ్యాడ్ స్మెల్ కావచ్చు, లేదా తలలో వచ్చినటువంటి సెబమ్ కావచ్చు, ఇవన్నీ గూడా క్లీన్ అవుతాయి. ఎప్పుడైతే అవి ప్రతిరోజు మనం క్లీన్ చేసుకోగలుగుతామో, ఆటోమేటిక్‌గా ఆ స్కాల్ప్ మీద ఉన్నటువంటి పోర్స్ ఏదైతే ఉన్నాయో, యాక్టివ్‌గా హెయిర్ గ్రో అవ్వటానికి అవకాశం ఉంటుందక్కడ. అంటే ఎక్కడైతే హెయిర్ ఊడిపోయి ఉంటుందో, మీరు ఎంత హెల్తీగా ఉన్నా గానీ ప్రతిరోజు గూడా ఒక 40-50 స్ట్రింగ్స్ ఆటోమేటిక్‌గా ఊడిపోతాయి. బట్ అవి మళ్ళీ రీగ్రోత్ అనేది జరుగుతా ఉంటది. ఎప్పుడు రీగ్రోత్ జరుగుతుంది అనంటే, స్కాల్ప్ క్లీన్‌గా ఉన్నప్పుడే రీగ్రోత్ జరుగుతా ఉంటది. ఆ స్కాల్ప్ క్లీన్‌గా లేదు. చాలామంది గూడా వారానికి ఒకసారి తలస్నానం చేస్తుంటారు. లేదా వారానికి 2 సార్లు మాత్రమే తలస్నానం చేస్తా ఉంటారు. సో, ఈ లోపు ఏమవుతుందంటే అందుకే కొంతమంది తలలో మీరు స్మెల్ చూస్తే లైక్ పిల్లల దగ్గర గానివ్వండి, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ గానివ్వండి, మీరు గమనించవచ్చు క్లియర్‌గా. తలలో బ్యాడ్ స్మెల్ వస్తా ఉంటది. కారణం ఏంటి అనంటే, ఆ తలని శుభ్రం చేసుకోలేదు. పోసినటువంటి చెమటని క్లీన్ చేసుకోలేదు. అక్కడ ఏదైతే సెబమ్ రిలీజ్ అవుతా ఉందో, దాన్ని క్లీన్ చేయలేదు. అదేమవుతుందంటే, అట్లా మురికి వాసన అనేది రావటం జరుగుతా ఉంటుంది. సో, ప్రతిరోజు గూడా ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ప్రతిరోజు గూడా మనం తలస్నానం చేయగలిగినప్పుడు, హెయిర్ ఫాల్ చాలా వరకు కంట్రోల్ అవుతది. ఏదైతే ఆ హెయిరు డైలీ ఒక 40, 50 వెంట్రుకలు ఊడిపోతా ఉన్నాయో, ఆ ఊడిపోయినటువంటి పోర్స్ మళ్ళీ హెయిర్ గ్రో అవ్వటానికి ఓపెన్‌గా ఉంటాయి. మనం తలస్నానం చేయలేదు అనంటే, ఈరోజు ఒక 40 ఎంటికలు ఊడిపోయినాయి. లేదా ఒక 50 ఎంట్రుకలు ఊడిపోయినాయి. ఈరోజు మనం తలస్నానం చేయలేదంటే, ఈరోజు తలలో పట్టినటువంటి చెమట కావచ్చు, డస్ట్ కావచ్చు, ఆ ఊడిపోయినటువంటి స్ట్రింగ్స్ దగ్గర ఉన్నటువంటి ఆ పోర్స్‌ని క్లోజ్ చేస్తాయి. సో, అప్పుడేమవుతుంది, కొన్ని రోజులకి మన హెయిర్ అనేది పలచబడిపోతది. సో, ఖచ్చితంగా మనం ప్రతిరోజు గూడా దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇఫ్ దీస్ వేస్ స్టే ఆన్ ద స్కాల్ప్ ఫర్ ఏ లాంగ్ టైమ్, ఇట్ అడ్వర్స్‌లీ ఎఫెక్ట్స్ మెటబాలిజం. సో, అట్లా చెప్తా ఉన్నారు. సో, మన స్కాల్ప్ కేర్ షాంపూ ఏదైతే ఉందో, బయట ఉన్నటువంటి ఓన్లీ ఎంట్రుకల్ని క్లీన్ చేయడమే కాకుండా, బేస్‌లో ఉన్నటువంటి ఎపిడెర్మిస్, డెర్మిస్ పొరలను గూడా క్లీన్ చేసి, హెయిర్ రూట్‌కి క్లియరెన్స్ ఇవ్వటం జరుగుతా ఉంది. దాని కారణంగా హెయిరు మళ్ళీ అక్కడ గ్రో అవ్వటానికి, ఈజీగా హెయిర్ లెంగ్తీగా తయారవ్వటానికి మనకి అవకాశం ఉంటది. సో, అయితే ఈ సెట్‌లో మనకి స్కాల్ప్ కేర్ హెయిర్ షాంపూ ఉంది. అట్లనే కండిషనర్ ఉంది. సో, ఈ షాంపూ చూస్తే ఆయుర్వేదిక్ రెసిపీ ఫర్ క్లీన్ అండ్ కామింగ్ స్కాల్ప్. ఇది హెయిర్‌ని శుభ్రం చేసుకోవటానికి, స్కాల్ప్‌ని శుభ్రం చేసుకోవడానికి మనకు అందిస్తున్నటువంటి షాంపూ. అయితే ఇది కంప్లీట్‌గా ఆయుర్వేదిక్, హెర్బల్ అని జెప్పేసి మనం చెప్పొచ్చు. ఎందుకనంటే ఇందులో మెయిన్‌గా యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనేది చూస్తే నీమ్, ఆర్నికా అండ్ షికాకాయ్. ఈ మూడిటిని గూడా ఇందులో మెయిన్‌గా యూజ్ చేయటం జరిగింది. సో, ఇదేం జేస్తుందనంటే, మన స్కాల్ప్ కావాల్సినటువంటి బ్యాలెన్సింగు, నార్మలైజింగ్ అనేది ఇవ్వటం జరుగుతా ఉంది. సో, ఇవి వాటి పిక్చర్స్ అండి. హెర్బల్ ఇంగ్రీడియెంట్స్. ఇందులో యూజ్ చేసినటువంటి హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ సో థట్ ద స్కాల్ప్ క్యాన్ బ్రీత్. రిలయబుల్ రిమూవల్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ డెడ్ స్కిన్ సెల్స్ అండ్
టు సెబమ్. ఏదైతే తలలో కూడా ఆ డెడ్ స్కిన్ సెల్స్ ఏదైతే వస్తా ఉన్నాయో, వాటిని మనం ఎప్పటికప్పుడు గనక రిమూవ్ చేయకపోతే ఏమవుతుందనంటే పోర్స్ క్లోజ్ అయిపోతాయి. పోర్స్ క్లోజ్ అయితే ఏమవుతుంది? హెయిర్ గ్రో అవ్వదు. హెయిర్ గ్రో అవ్వకపోతే కొన్ని రోజులకి హెయిర్ అనేది పలచబడిపోతా ఉంటది. సో, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలనుకుంటే మనకి మెయిన్‌గా అయితే ఇందులో 28 కైండ్స్ ఆఫ్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ అండ్ యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. ఇవన్నీ గూడా మన స్కాల్ప్‌ని చాలా నీట్‌గా క్లెన్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడతా ఉన్నాయి. సో, మనం మెయిన్‌గా చెప్పేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి? హెర్బల్ ఇంగ్రీడియెంట్స్ ఏంటి అనంటే నీమ్. నీమ్ అంటే వేప. అట్లనే శీకాకాయ అంటే కుంకుడుకాయ, ఆర్నికా. ఈ మూడిటిని కూడా ఇందులో మెయిన్‌గా యూజ్ చేయటం జరిగింది. ఇవి మన స్కాల్ప్‌ని, హెయిర్‌ని చాలా నీట్‌గా క్లీన్ చేయటం అనేది జరుగుతా ఉంది. సో, అట్లనే కండిషనర్ గురించి చూసుకుంటే ఆయుర్వేదిక్ రెసిపీ ఫర్ క్లీన్ అండ్ కామింగ్ స్కాల్ప్. సో, ఇది ఆ స్కాల్ప్‌కి కావాల్సినటువంటి మాయిశ్చరైజర్‌ని మెయింటైన్ చేయటానికి, సో, అట్లనే రీసర్ఫేసింగ్ కండిషనర్ ఇవ్వటానికి ఇది ఉపయోగపడతా ఉంది. సో, ఎప్పుడైతే స్కాల్ప్ హెల్తీగా, మాయిశ్చరైజర్‌గా ఉంటుందో, అక్కడి నుంచి హెయిర్ గ్రో అవ్వటానికి అవకాశం ఎక్కువుంటుంది. ఒకవేళ డ్రై అయిపోతే, అంటే వెండిపోతే, ఇప్పుడు మీరు లైక్ ఎక్కడైనా వర్షం పడ్డప్పుడు ఎటువంటి నేలలో గూడా ఏదో ఒక మొక్కలనేది వస్తా ఉంటాయి. సో, ఎందుకనంటే దానికి కావాల్సినటువంటి వాటర్ రావటం జరిగింది కాబట్టి, అక్కడ ఏదో ఒక పిచ్చి మొక్కలనేవి పెరుగుతా ఉంటాయి. సో, అట్లా కాకుండా సమ్మర్‌లో చూస్తే అటువంటి పిచ్చి మొక్కలు తక్కువుంటాయి. కారణం ఆ నేల ఏదైతే ఉందో కంప్లీట్‌గా డ్రై అయిపోయి ఉంటది. అది పెరగటానికి కావాల్సినటువంటి తేమ అనేది అక్కడ లేదు. సో, అట్లానే తలలో కూడా మన స్కాల్ప్ ఏదైతే ఉందో అదెప్పుడైతే ప్రాపర్ మాయిశ్చరైజర్ అనేది మనం అక్కడ మెయింటైన్ చేయగలుగుతామో, హెయిర్ గ్రో అవ్వటానికి అవకాశం ఉంటది. సో, మాయిశ్చరైజర్ అనేది మనం మెయింటైన్ చేయకుండా దాన్ని వదిలేస్తే తల డ్రై అయిపోయి అక్కడ హెయిర్ గ్రోత్ జరగదు. అటువంటప్పుడు డాండ్రఫ్ రావటానికి అవకాశం ఉంటుంది. త్వరగా హెయిర్ ఫాల్ అవ్వటానికి కూడా అవకాశం ఉంటుంది. సో, దీనికోసం మనం ఏం చేయాలనంటే రెగ్యులర్‌గా కండిషనర్స్‌ని యూజ్ చేయాలి. సో, మీరు రోజు యూజ్ చేయగలిగితే మంచిదే. లేదా అట్‌లీస్ట్ 3 డేస్‌కొకసారన్నా కండిషనర్ అనేది తలకి అప్లై చేస్తే, సో, ఈ స్కాల్ప్ కేర్ కండిషనర్ పర్టిక్యులర్‌గా హెయిర్‌కే కాకుండా స్కాల్ప్‌కి కూడా మనం అప్లై చేయాలి. ఆ విధంగా అప్లై చేసినప్పుడు స్కాల్ప్‌కి కావాల్సినటువంటి న్యూట్రిషన్ దీని ద్వారా అందుతుంది. ఆ స్కాల్పు కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ అందుతుంది. అది ఎప్పుడైతే హైడ్రేటెడ్‌గా, తేమగా ఉంటుందో హెయిరు గ్రో అవుతుంది. హెయిర్ ఊడిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. స్కాల్ప్ ప్రాబ్లమ్స్ అంటే డాండ్రఫ్ లాంటివి రాకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. సో, దానికోసం కండిషనర్ అనేది రెగ్యులర్‌గా మనం యూజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో, అయితే మన హెర్బల్ షాంపూ ఏదైతే ఉందో అది మీరు గనక యూజ్ చేయగలిగితే, సో, ఆ మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయటానికి అందులో ఉన్నటువంటి ఇంగ్రీడియెంట్స్ మనకి హెల్ప్ అవుతా ఉన్నాయి. సో, పర్టిక్యులర్‌గా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అయితే మీరు స్కాల్ప్ కేర్ షాంపూ, కండిషనర్ అనేది కాంబినేషన్‌గా రికమెండ్ చేయటానికి ప్రయత్నం చేయండి. చాలామంది స్కాల్ప్ కేర్ షాంపూ ఒక్కటే యూజ్ చేస్తా ఉంటారు. బట్ అది క్లీన్ చేస్తది. బట్ ఆ మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయగలిగినప్పుడే మనకి ఆ స్కాల్ప్‌లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ లైక్ డాండ్రఫ్ లాంటిది ఈజీగా పోవడానికి అవకాశం ఉంటది. సో, ఖచ్చితంగా విత్ కండిషనర్ మాత్రమే ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అయితే ఇందులో యూజ్ చేసినటువంటి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ చూసుకుంటే హెన్నా, అవకాడో అండ్ బయోటిన్ గూడా ఇందులో యూజ్ చేయటం జరిగింది. బై ఫార్మింగ్ మాయిశ్చర్ ఫిల్మ్. హెయిర్‌కి కావాల్సినటువంటి ఒక మంచి మాయిశ్చర్ ఫిల్మ్ అనేది ఏర్పడుతుంది. స్కాల్ప్‌లో కూడా కావాల్సినటువంటి మాయిశ్చరైజర్ అనేది మెయింటైన్ చేయటం జరుగుతా ఉంది. సో, దీన్ని యూజ్ చేయడం ద్వారా స్కాల్ప్ అనేది చాలా లైటర్‌గా ఉంటుంది. అంటే చాలా స్మూత్‌గా మనకి విసుగు అనేది లేకుండా ఉంటది. సో, మీరు కావాలంటే గమనించండి. ఒక వారం రోజులు తలస్నానం చేయకపోతే ఎట్లుంటుందంటే చిరాకుగా ఉంటది. తలలో చేయి పెడితే ఎక్కడో ముళ్ళ కంపలో పెట్టినట్లుగా ఉంటది. సో, మీరు ఎప్పుడైతే ఆ తలకి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తారో చాలా హాయిగా ఉంటది. తలలో చేయి పెట్టినా గాని చాలా స్మూత్‌గా, ప్లెజెంట్‌గా అనిపిస్తది. సో, అట్లనే హెయిర్‌కి కావాల్సినటువంటి ఎలాస్టిక్ కూడా మెయింటైన్ చేయటానికి కండిషనర్ అవసరం.
లేదనంటే ఏమవుతుందనంటే హెయిర్ ఉరుకురుకనే కట్ అయిపోతా ఉంటది. ఊడిపోవటం కాదండి, హెయిర్ కట్ అయిపోవటం. సో, హెయిర్‌కి కావాల్సినటువంటి ఎలాసిటీ మెయింటైన్ అవ్వాలన్నా కానీ, మన కండిషనర్ అనేది మనకి హెల్ప్ అవుతా ఉంది. అందుకే చాలా మందికి పర్టిక్యులర్‌గా లేడీస్‌కి తల దూవుకున్నప్పుడు చాలా వెంట్రుకలు కట్ అయిపోయేసి దువ్వెనలు వచ్చేస్తా ఉంటాయి. సో, ప్రాబ్లమ్ ఏంటి అనంటే, ఆ హెయిర్‌కి కావాల్సినటువంటి ఎలాసిటీ అనేది ప్రాపర్‌గా ఇవ్వటం లేదు. దాన్ని మీరు కండిషనర్ యూజ్ చేయటం ద్వారా, ఆ విధంగా కట్ అయిపోయి చిక్కులో వస్తున్నటువంటి హెయిర్‌ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఈ విధంగా ఈ 3 మెయిన్ ఇంగ్రీడియెంట్స్ తోటి ఒక కాంప్లెక్స్ ఫార్ములా ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియెంట్స్ తోటి విటమిన్స్ మన హెయిర్‌కి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కోసం కావాల్సినటువంటి విటమిన్స్ రావటం జరుగుతా ఉంది. సో, అట్లనే మాయిశ్చర్ మెయింటైన్ చేయటానికి కూడా ఒక ఫిల్మ్ లాంటిది గూడా ఇది ఏర్పాటు చేయటం జరుగుతా ఉంది. సో, కండిషనర్ యూజ్ చేసే వాళ్ళకి తెలుసు. కండిషనర్ యూజ్ చేస్తే హెయిర్ చాలా స్మూత్‌గా, సిల్కీగా, సాఫ్ట్‌గా ఉంటది. సో, కారణం ఏంటి అనంటే, ఆ హెయిర్ పైన ఒక మాస్క్ లాగా ఇది ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో, ఇది సన్‌లైట్ తగులుతున్నప్పుడు లేదా పొల్యూషన్ వల్ల, వేడి గాలుల వల్ల, డస్ట్ వల్ల కొంచెం కొంచెంగా అది పోతూ ఉంటుంది. మళ్ళీ హెయిర్ అనేది హార్డ్ అయిపోతా ఉంటది. సో, అందుకని ఫ్రీక్వెంట్‌గా మనం అట్‌లీస్ట్ 3 డేస్‌కి ఒకసారన్నా కండిషనర్ గనక యూజ్ చేయగలిగితే హెయిర్ అనేది సిల్కీగా, మాయిశ్చరైజర్‌గా, ఎలాసిటీ మెయింటైన్ అవుతా, హెల్తీగా, షైనీగా కనపడతా ఉంటుంది. చాలా సాఫ్ట్‌గా గూడా ఉంటుంది. సో, దీన్ని కొన్ని టెస్ట్‌లు గూడా చేసి మనకిక్కడ రిపోర్ట్స్ ఇస్తా ఉన్నారండి. సో, ఈ 2 కాంబినేషన్‌గా యూజ్ చేసినప్పుడు ఒక 2 వీక్స్ డిఫరెన్స్‌లో ఆ స్కాల్ప్‌లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్, ఆ డస్ట్ ఏదైతే ఉందో, ఇది యూజ్ చేయకముందు 23.29% ఉంటే, యూజ్ చేసిన తర్వాత ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత చెక్ చేస్తే 6.06 ఉంది. అట్లనే స్కాల్ప్‌లో రిలీజ్ అయ్యేటువంటి సెబమ్ ఏదైతే ఉందో, ఇది యూజ్ చేయకముందు 130.7% ఉంటే, ఆఫ్టర్ 2 వీక్స్ తర్వాత దీన్ని రెగ్యులర్‌గా యూజ్ చేస్తే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది చూస్తే 36.33%. చూడండి ఎంత డిఫరెన్స్ వస్తా ఉందో. అట్లనే స్కాల్ప్ కెరటిన్ ఏదైతే ఉందో, బిఫోర్ 16.43 ఉంటే, ఆఫ్టర్ 2 వీక్స్ యూజ్ చేసిన తర్వాత టెస్ట్ చేస్తే 2.28 మాత్రమే ఉంటుంది. సో, అంటే టెస్టెడ్ రిపోర్ట్స్‌ని గూడా మనకిక్కడ ఈ గ్రాఫ్ ద్వారా చూయిస్తా ఉన్నారు. సో, ఇది స్కిన్ క్లినికల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ఒక 24 మెంబర్స్ మీద ఇండివిడ్యువల్‌గా ఈ డిఫరెన్సెస్‌ని వాళ్ళు కాలిక్యులేట్ చేసి యావరేజెస్‌ని ఇక్కడ ఇవ్వటం జరిగింది. సో, దిస్ ఈస్ ద స్కాల్ప్ కేర్ 2 సెట్ అండి. సో, మెయిన్‌గా అయితే మనకి డాండ్రఫ్‌కి సంబంధించి ఎవరైతే సఫర్ అవుతా ఉన్నారో, అటువంటి వాళ్ళకి దీన్ని మనం రికమెండ్ చేయటం జరుగుతా ఉంది. అయితే మీ దగ్గరికి ఏదన్నా ఒక పర్సన్ వస్తే, నాకు డాండ్రఫ్ ఉంది, పోవటానికి మీ దగ్గర ఏదన్నా ఉందా అంటే, కళ్ళు మూసుకొని మీరు ఈ స్కాల్ప్ కేర్ షాంపూ అండ్ కండిషనర్ కాంబినేషన్‌గా రికమెండ్ చేయొచ్చు. అయితే ఖచ్చితంగా దీంతో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది చూసుకొని, వాళ్ళకి మీరు స్పిరులినా యాడ్ చేయటం, అంటే స్పిరులినా ఇవ్వటం ద్వారా బాడీలో కూడా కావాల్సినటువంటి ప్రాపర్ న్యూట్రిషన్ అనేది రావటానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. వాళ్ళు అఫోర్డ్ చేయగలిగితే మీరు స్పిరులినా అట్లనే ఒమేగా 3 కూడా ఇవ్వచ్చు. లేదా మినిమమ్ స్పిరులినా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. అట్లనే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి గనక పర్టిక్యులర్‌గా ఇస్తుంటే స్కాల్ప్ కేర్ షాంపూ, కండిషనర్ సెట్‌తో పాటు స్పిరులినా వాళ్ళు ఒక 1 వీక్ ప్రతిరోజు గూడా వాళ్ళ టవల్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దాన్ని ప్రతిరోజు గూడా వాష్ చేసుకోవాలి. పిల్లో కవర్ ఏదైతే ఉందో ప్రతిరోజు గూడా చేంజ్ జేసుకోవాలి. అవకాశం ఉంటే వాళ్ళు యూజ్ చేసేటువంటి బెడ్ షీట్ గూడా ఒక వారం రోజులు ప్రతిరోజు గూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అట్లనే గంటకొకసారి ఖచ్చితంగా ఒక గ్లాస్ వాటర్ గూడా తాగాలి. డే టైమ్ వాళ్ళు నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు పర్ అవర్ 1 గ్లాస్ వాటర్ అన్నా మినిమమ్ తాగాలి. మినిమమ్ 200 ఎంఎల్ వాటర్ ఒక గంటకొకసారి గనక తాగగలిగితే, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయితే వాళ్ళకొచ్చినటువంటి డాండ్రఫ్ అనేది జస్ట్ 3 డేస్ నుంచి 1 వీక్ లోపే కంప్లీట్‌గా పోవటానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు గూడా తలస్నానం జేయాలి. ప్రతిరోజు గూడా కండిషనర్ అప్లై చేయాలి ఫస్ట్ వీక్. సో, ఆ కంట్రోల్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ రెగ్యులర్‌గా వాళ్ళేదైతే ఫాలో అవుతున్నారో దాన్ని ఫాలో అవ్వచ్చు. బట్ ఎప్పుడైతే ఎవరైతే రెగ్యులర్‌గా డైలీ తలస్నానం చేస్తారో అటువంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం అనేది తక్కువుంటుంది.
ఎక్కువ వాటర్ తాగటం కూడా అవసరం ఉంటుంది. ప్రాపర్ న్యూట్రిషన్, స్పిరులినా, ఒమేగా 3 లాంటి బేసిక్ న్యూట్రిషన్ మన బాడీకి అందరికీ కూడా అవసరం ఉంటుంది. సో, వాటి డెఫిషియన్సీ ఏదైతే ఉందో స్కాల్ప్ డ్రై అయిపోవడానికి, వాటర్ తక్కువగా తాగుతా ఉంటే స్కాల్ప్ డ్రై అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్ళకి డాండ్రఫ్ అనేది రెగ్యులర్‌గా పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. కారణం వచ్చినప్పుడు ఏదో టెంపరరీగా ఏదో ఒకటి మెడిసిన్స్ వాడటం, లేకపోతే షాంపూలు వాడటం ఇటువంటివి చేస్తా ఉంటారు. ఆయిల్స్ అప్లై చేయటం. సో, బట్ అది పర్మనెంట్‌గా పోవాలి అనంటే మాత్రం స్కాల్ప్ కేర్ షాంపూ, కండిషనర్, స్పిరులినా మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. వాటర్ కూడా ప్రాపర్‌గా తీసుకోమని చెప్పాలి. సో, ఆ విధంగా మనం రికమెండ్ చేయొచ్చండి. అట్లనే ఈ మధ్య కాలంలో చూస్తే చాలామందికి తలలో సోరియాసిస్ వస్తా ఉంది. అటువంటి వాళ్ళకి గూడా ఈ స్కాల్ప్ కేర్ షాంపూ అండ్ కండిషనర్ బాగా హెల్ప్ అవుతుంది. అట్లనే పేను కురుపులు లాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉన్నాయి. అటువంటి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈవెన్ కొంతమందికి పిల్లలకి పేలున్నాయంటూ గూడా మనం వీటిని రికమెండ్ చేయటం జరిగింది. అటువంటి వాళ్ళలో గూడా మంచి రిజల్ట్స్ వచ్చున్నాయి. సో, బట్ వీటన్నిటికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటనంటే ఇంటర్నల్‌గా గూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో, దాన్ని ఫుల్‌ఫిల్ చేయటానికి మినిమమ్ స్పిరులినా అనేది యాడ్ చేయండి. అట్లనే హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా ఉంటే, త్వరగా రీగ్రోత్ అవ్వాలనుకుంటే, మనం హెయిర్ టానిక్ ప్రొడక్ట్‌ని గూడా మనం యాడ్ చేసి ఇవ్వచ్చు. సో, ప్రాపర్‌గా వాటర్ తాగటం అవసరం. ఇవన్నీ గూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయితే తలకి సంబంధించినటువంటి లేదా హెయిర్‌కి సంబంధించినటువంటి డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్స్‌ని ఈజీగా మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ స్కాల్ప్ కేర్ సెట్ అండి. ఇది రికార్డ్ చేసి ఉంటుంది. యూట్యూబ్‌లో ఉంటుంది. మీరు ఎవరితోటన్నా షేర్ చేసుకోవచ్చు. మీరు మళ్ళీ కావాలన్నా చూడొచ్చు. యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీమ్‌లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మీకు పని ఈజీ అవుతది. వాళ్ళు ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ యూట్యూబ్ ఛానెల్‌లో ఆ వీడియోస్ చూసి ఎక్కడున్నా నేర్చుకోవచ్చు. సో, ఎప్పుడైతే టీమ్‌లో ప్రాపర్ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది డూప్లికేట్ అవుతా ఉంటుందో, ఆటోమేటిక్‌గా సేల్స్ పెరుగుతది. టీమ్‌లో వాళ్ళకి వచ్చేటువంటి ఇన్‌కమ్స్ పెరుగుతా ఉంటాయి. అది మన ఇన్‌కమ్ మీద రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతా ఉంటుంది. థాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్.